రైట్. మనతో పాటు ఇప్పుడు అజిత్ ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్తా ఉన్నారో ఆ బాలుని యొక్క తల్లి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ బాలుని మీద అంతా విరుచుకుపడాల్సి వచ్చింది? వాళ్ళేమో అసలు మాకు సంబంధం లేని చెప్పి పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు, నరాల వీక్నెస్ అని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ కేసు ఎట్లా మొదలైంది? అది స్టార్ట్ సార్ డిసెంబర్ 15 సార్. డిసెంబర్ 15 సండే మార్కెట్కి పోదాని పడుకున్నా నేను. బాబు నా ఫోన్ తీసుకున్నాడు సార్. నా ఫోన్ తీసుకొని రీల్స్ చేసుకుంటున్నాడు ఆయన. అక్కడ మెట్ల పక్కన మా పక్కన వాళ్ళ బాత్రూమ్ ఉంది. ఆ మెట్ల మీద కూర్చొని వీడియో చేసుకుంటూ నెట్ రావట్లేదని వైఫై కోసం ఫోన్ బాబు పైకి ఎత్తాడంట. పైకి ఎత్తగానే అందులో పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు లోపల, మా పక్క రూమ్ ఆయన. అందులో తల తుడుచుకునేది 5 సెకండ్ల వీడియో వచ్చింది సార్. 5 సెకండ్ల వీడియో వస్తే అప్పటికి ఫోన్ పైకి లేపగానే 5 సెకండ్ల వీడియో రాగానే ఆయన కేకేసిండంట. ఎవడరా వాడు వీడియో తీసేదని కేకేయగానే బాబు భయపడి వైఫై కోసం లేపిండు కదా, భయపడి కిందికి వెళ్ళిపోయాడు. మేము 2nd ఫ్లోర్లో ఉంటాం. కిందికి వెళ్ళి ఏంది అంకుల్ కేకేసి నేను చూస్తే అందులో ఆయన తల తుడుచుకునే వీడియో 5 సెకండ్లు వచ్చింది. వస్తే ఆయన అక్కడే డిలీట్ చేసిండంట బాబు. అప్పటికే పిలుస్తున్నాడంట, అరే రా అది భయంకరాడు అది అని చెప్పేసి తిట్టుకుంటా అంటే పైకి వచ్చిండంట బాబు. వచ్చిన తర్వాత నేను ఆయన అరుపులకు నేను లేచాను పడుకున్నదాన్ని. ఏమైందన్నా అని అడిగాను నేను. అడిగితే ఏమన్నాడు, మీ బాబు ఇట్లా వీడియోలు తీస్తున్నాడు, నాది మా మిస్సెస్ అని చెప్పేసి అన్నాడు. అన్న నువ్వు ఎప్పుడు చూస్తూనే ఉంటా, వాళ్ళు రీల్స్ చేసుకునే నీకు తెలుసు, వీడియోలు ఎందుకు తీస్తాడు అన్న అంటే, లేదు ఇప్పుడు బాత్రూంలో వీడియో తీసిండు అని చెప్పేసి అన్నాడు. లేదని పిల్లని అడిగితే నేను తీయలేదమ్మా అన్నాడు. తీయలేదంటుండే అన్న వదిలే అంటే, లేదు నాకు ఫోన్ ఇవ్వమని వాళ్ళ తమ్ముడు అలీ అన్న ఆయన పైన ఉంటాడు 3వ ఫ్లోర్లో, ఆయన వచ్చి అడిగిండు ఫోన్ ఇవ్వమని. నేను ఇవ్వలేదు. ఇవ్వకపోతే మళ్ళీ 2వ సారి అడిగి నేను పగలగొట్టేస్తా ఫోన్ అంటే సరే అని ఇచ్చేసిన. ఎందుకంటే నేను తీయలేదు కాబట్టి ఇచ్చేసిన. నేను ఇచ్చేస్తే ఫోన్ చూసి ఫస్ట్ వీడియో దొరకలేదు ఆయనకు, 5 సెకండ్లు కూడా దొరకలేదు. తర్వాత మళ్ళీ డిలేటింగ్లోకి పోయింది సార్. డిలేటింగ్లో పోతే అందులో ఉందంట, చూపించింది నాకు కూడా, నేను కూడా చూశాను. అది ఏమొచ్చింది, ఓన్లీ ఆ తల దూడుచుకునేది మాత్రమే ఇంతవరకే వచ్చేసింది. జెంట్స్ది తల దూడుచుకునేది మాత్రమే వచ్చింది. సరే అది రావడం కూడా తప్పే, దాన్ని నేను నా కొడుకుని వెనకేసుకోవట్లేదు సార్. సరే తప్పే అన్న, తప్పు అయిపోయిందని, నీ కొడుకు తీయలేదని ఇప్పటిదాకా అన్నా అంటే, సరే అన్న నాకు తెలియదుగా, ఇది వచ్చింది తప్పే అన్న అని చెప్పేసి అన్న. లేదా మేము వదిలిపెట్టం అన్నాడు. అయితే అక్కడే ఖాళీదుకు ఫోన్ చేసుకున్నాడు. ఆయన కాంగ్రెస్లో ప్రెసిడెంట్, కాంగ్రెస్. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు, ఏడా నా కొడుకు ఏడా అని అడిగిండు. ఏడనే ఉండి అనగానే రమ్మను నా కొడుకుని రమ్మను, వాళ్ళ అమ్మని బాత్రూంలో వీడియోలు తెస్తారా నా కొడుకు రమ్మను, వాళ్ళ అమ్మని పోయి ఇప్పుడు బట్టలు ఇప్పమ్మను, నేను తీసి నెట్లో పెట్టేస్తా, వాళ్ళ అమ్మ వీడియోలు తీసి నేను నెట్లో పెడతా, అప్పుడు వాడికి తెలుస్తుంది అని చెప్పేసి బూతులు చాలా తిట్టి నన్ను అప్పటికి పోలీసులో ఫోన్ చేస్తుండు. అన్న వదిలే అన్న అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నా. కాలేదు అలీ రేమన్ ముగ్గురు కలిసి కొట్టారు సార్, ఇంటి దగ్గర కొట్టేశారు. కొట్టినా కూడా నా కొడుకు తప్పుంది కదా అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నా. వినుకుంటే సరే అనుకున్నా. పోలీసులో ఫోన్ చేస్తుంటే వద్దన్న వదిలే అన్న, దీనికి కూడా పోలీసులు వద్దన్న, నా కొడుకు జీవితం ఆగమైద్దన్న అని చెప్పిన. ఏం లేదు, వినుకోకుండా ఏం చేసిండు, నా వెనక నాకు నీ అమ్మ మొగ్గుని ఏమన్నా తీసుకొచ్చుకో, మా సార్ లేడప్పుడు, ఆయన అవుట్డోర్లో షూటింగ్కి వెళ్తాడు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అయితే అమ్మ మొగ్గుని ఏమన్నా తీసుకొచ్చుకో చినాలు అది అని చెప్పి, అంటే చినాలు అంటే లంచ్ అంటారు సార్ తెలుగు. హిందీలో బాగా బూతులు తిట్టేసి నా వెనక అజారుద్దీన్ సార్ వస్తాడు, నేను ఇప్పుడు ఫోన్ కొడితే అజారుద్దీన్ సార్ వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు, అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, సిఐ నా ఫ్రెండే, ఈ నా కొడుకుని పంపివని కూడా అన్నాడు. నేను ఆల్రెడీ చెప్పిన వస్తున్నారని చెప్పి మేము మాట్లాడుతున్నా పోలీసులు వచ్చారు సార్. 2 కానిస్టేబుల్ వచ్చి బాబుని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకెళ్ళాక కూడా అర్ధగంట దాకా వీళ్ళని బతిమలాడుకోవడం జరిగింది నాకు. అయినా వీళ్ళు వినలేదు. వినుకోకుండా ఉంటే మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు రాలేదు, బాబు అక్కడ కూర్చోబెట్టారు. అప్పటికే నాకు అన్నం పెట్టారంట. మరి నేను వెళ్ళక ముందు కొట్టారో నేను వచ్చాక కొట్టారో నాకు తెలియదు సార్. ఫస్ట్ రోజు 9 వరకు ఉన్నాం, మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయినా. 9 వరకు అక్కడే ఉండి వచ్చేసిన. మళ్ళీ 2వ రోజు వెళ్ళిన. 2వ రోజు వెళ్తే కూడా 9 వరకు ఉంచుకున్నారు. ఆ రోజు కూడా రాలేదు వాళ్ళు. 9 వరకు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటికి రాగానే వినోద్ కుమార్ సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే ఏం సార్ అని అంటే, ఇట్లా వాళ్ళు వచ్చి రమ్మ రండి అని అన్నారు. మళ్ళీ మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయినా. మగవాళ్ళు ఎవరు లేరు సార్. మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఈ రేమన్ అనే వ్యక్తి ఎవరైతే తల దూడుచుకొని ఆయన వచ్చిండో ఆయన బావని అంటుండు, నువ్వు ఒప్పుకోరా అంటే, నువ్వేమేమి వీడియోలు తీసినాడు, నేను తీయలేదు అంకులు, అదొక్కటే తప్పు అయింది రావటం, అది నేను చేయాలని చేయలేదు, కొద్దిగా అట్లా వచ్చింది ఫోన్ పైకి లేపే వరకు అని బాబు చెప్పిండు. వినలేదు. వినకుండా నువ్వు ఒప్పుకో, ఆంటీ దాన్ని ఒప్పుకో, నీకు ఎఫ్ఐఆర్ చేయనని చెప్పేసి అన్నాడు సార్. 5-6 సార్లు బెదిరించాడు. నేను ఒప్పుకోను, నేను తీయలేదు అని చెప్పేసి బాబు గట్టిగా మాట్లాడాడు. సరే నా కొడుకు నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని సిఐ కాడికి పోవటం, బయటకు రావటం, సిఐ కాడికి పోవటం. నన్ను కిందకి వెళ్ళమన్నారు. నేను కిందకి వెళ్ళిపోయినా. 1st ఫ్లోర్లో ఉంది. నన్ను కిందకి వెళ్ళమంటే నేను కిందకి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారు.
ఎఫ్ఐఆర్ చేసినాక మళ్ళీ వాళ్ళు పోయేటప్పుడు నేను సార్ రమ్మన్నాడని చెప్పేసి వాళ్ళే చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను పైకి వెళ్ళి అడిగా, సార్ ఎఫ్ఐఆర్ అయిపోయిందంటే అయిపోయిందమ్మా అన్నాడు. ఏమని రాశారు సార్, ఏముంది మీకు ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే, ఏం వీడియో ఉందంటే ఆడవాళ్ళ మీద పెట్టారా మగవాళ్ళని పెట్టారా సార్ అని వినోద్ కుమార్ సార్ అన్నాడు. ఆడవాళ్ళదన్నప్పుడు మీరు ప్రూఫ్ ఉందా, మీరు చూసారా అని అన్న. ఫోన్లో ఉందంటే లేదమ్మా. మరి లేనప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు సార్ అని అడిగా నేను. అడిగితే లేదు, తల దుడుచుకునేది మాత్రం ఉందంటే మగవాళ్ళది ఉంది కదా, అట్లా చేస్తారు సార్ అంటే అయిపోయింది అని అన్నాడు వినోద్ కుమార్ సార్. అన్న తర్వాత మరి ఇప్పుడు బాబు నేనేం చేయాలి, ఇది 2వ రోజు, ఇప్పుడు నిన్నటి నుంచి బాబుని పంపించట్లేదని అంటే వాళ్ళు నరుకుతారు, చంపేస్తారు, వాళ్ళు ఏం చేసినా మాట్లాడడానికి ఉండదు, మీకు మా దగ్గరికి కూడా రావద్దని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావద్దని నేను ఎక్కడికి వెళ్ళాలి, మా సార్ కూడా లేడు, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు చంపుతారని మాట్లాడుతున్నాను, మరి నేనేం చేయాలని అడిగితే ఇక్కడే ఉంచమన్నారు సార్. 2వ రోజు కూడా అక్కడే ఉన్నాడు బాబు. 3వ రోజు పొద్దుట వెళ్తే నైట్ 11:30కు బాబుతో నాకు పంపించారు. ఆ 3 రోజులు అక్కడే ఉన్నాడు బాబు. 17 సంవత్సరాల పిల్లోని 3 రోజులు ఉంచుకునే రైట్స్ ఉన్నాయా, కొట్టే రైట్స్ ఉన్నాయా? కొట్టారు, 3 రోజులు ఉంచుకున్నారు, లాస్ట్కి వచ్చే వరకు మేము కొట్టలేదు అంటున్నారు. కొట్టనప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మేము ట్రీట్మెంట్ చేసుకుంటుంటే మా సార్ పోయి అడిగింది, మీరు ఇట్లా కొట్టారంటే నా కొడుకు పరిస్థితి బాగలేదని. ఆయన పోలీస్ స్టేషన్కి పోయి అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పలేదు. మేము లాయర్ ద్వారా కోర్టు ద్వారా తెలుసుకుంటాం, మాకు న్యాయం కావాలని ఆయన పోరాడుతున్నాడు. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఆయనకు ఫోన్ చేసిండంట. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని చెప్పేసి అడిగితే హ్యూమన్ రైట్స్తో ఏమన్నారు, అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిండు మా సార్. వెళ్తుంటే ఆయన ఫోన్ చేసి నీతో మాట్లాడాలని చెప్తే ఆయన మాట్లాడి మీ ఇంటికి పోతా అంటే ఆయన ఇంటికి వచ్చిండు ఎస్ఐ. ఇంటికి వచ్చి ఏమైందో జీతం నన్ను అడిగిండు, ఏమన్నా నన్ను గుర్తుపెట్టిన అంటే ఎట్లా మర్చిపోతా సార్ అన్న. నేను బయట గేట్ కూడా డోర్ కూడా దాటక ముందే నన్ను ఎట్లా గుర్తుపెట్టుకున్నామ్మా అంటే మంచి చేసినా చెడ, ఇగో సార్ మీరు చేసిన మంచిని బాబుకు చూపించేసిన అంటే ఏమైందమ్మా అని లోపలికి వచ్చిన వాళ్ళు ఏం తెలియనట్టు. ఏమైందంటే మీరు కొట్టారు కదా సార్ అంటే నేను కొట్టానా అన్నాడు ఎస్ఐ. నువ్వు కొట్టలేదు సార్, కానిస్టేబుల్ కొట్టారంట అని నేను చెప్పిన. అయితే బాబును కూడా అడిగిండు, ఫుల్ ఫీవర్ ఉంది సార్ ఆ సార్ వచ్చిన రోజు బాబుకి నొప్పితో. అయితే అడిగితే ఎవరు కొట్టారు అజిత్ అని అంటే ఈ పిల్లోడు ఏం చెప్పిండు, కానిస్టేబుల్ కొట్టిండని చెప్పిండు. చెప్పిన తర్వాత వాళ్ళకి సరే అన్నాడు. నా దగ్గర అప్పుడు క్యాసెట్ ఉంది సార్, 2 ఉన్నాయి క్యాసెట్లు బాబుకి మేము చూపించినాయి. అవన్నీ ఫొటోస్ తీసుకున్నాడు. అవన్నీ ఫొటోస్ తీసుకొని మా నాన్న రిక్షా తోలుతాడు, నేను చెప్పుకోవడానికి గర్వంగానే చెప్పుకుంటా, మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్నయ్యలు ఆటో తోలుతారు, మేము 3 అన్నదమ్ములు, నన్ను చదివించి ఈ జాబు పెట్టించారు, నేను ఒక్కనే ఈ జాబ్లో ఉన్నమ్మా, నీకు హెల్ప్ అయితే చేస్తా, బాబు ట్రీట్మెంట్కి ఏదో ఒకటి చేస్తా, నీ ఫోన్ అక్కడ ఉంది కదా అన్లాక్ చేయమని నేను కానిస్టేబుల్ని పంపిస్తా, మీ సార్కి కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి కలవమనమ్మా ఫోన్ చేయమని అంటే సరే సార్ చెప్తా అన్న. తర్వాత ఆయన వెళ్ళిపోయిండు. ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకున్నాడు అనమాట, ఫొటోస్, దొంగ సర్టిఫికేట్ పుట్టియడానికి అన్ని తీసుకొని పోయిండు. ఇప్పుడు మరి ఒక సర్టిఫికేట్ చూపెడతా ఉన్నారు, అబ్బాయికి నరాల వీక్నెస్ అని చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ఒకటి చూపెడతా ఉన్నారు, మరి అవన్నీ అబద్ధమేనా? అది దొంగ సర్టిఫికేట్ సార్. నరాల వీక్నెస్ ఉండు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడో బాబు అలాగే ఉంటే ఎన్సీసీలో తీసుకోరు కదా, ఎన్సీసీ స్టూడెంట్ బాబు, ఎన్సీసీ స్టూడెంట్ సార్ బాబు. అవన్నీ ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, ఫొటోస్ ఆయన అన్నీ ఉన్నాయి మా దగ్గర. అవి ఉన్నా కూడా దొంగ సాక్ష్యం పుట్టించి డబ్బులకు అమ్ముడు పోయారు సార్ వీళ్ళు, సిఐతో సహా అమ్ముడు పోయారు డబ్బులకి. ఏంటంటే ఈయన కాలేజ్ చెప్తున్నాడు కదా, అనిల్ కుమార్ యాదవ్ సార్, అజారుద్దీన్ సార్ అని చెప్పేసి చెప్తున్నాడు కదా, వాళ్ళతో ఏదో చేపించుకోవాలని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళు గడ్డి తినే పనులు చేస్తున్నారు సార్. నాకు ఏం న్యాయం కోరుకుంటున్నాను ఈ కేసులో? నాకేం న్యాయం కావాలంటే నా పిల్లగాడు ఫస్ట్లో ఎట్లయితే ఉన్నాడో అట్లా ఉండాలి. ఈ 3 ఇంటి దగ్గర కొట్టిన వాళ్ళ 3 ఖాళీదు, అలీ, రెహమాన్, వీళ్ళ 3 మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ 3 రోజులు నా కొడుకును పెట్టుకున్నందుకు ఆ 3 రోజులు ఎంతమంది డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ డ్యూటీలో నుంచి చేయాలి. అందులో మేము ఆ గొడవ అయిన తర్వాతకి మా బాబుని మా ఇంట్లో ఉంచలేదు సార్. డిసెంబర్ 15కు జరిగింది, జనవరి 1 దాకా ఆ ఇంట్లోనే ఉన్నా కానీ మా సిస్టర్ దగ్గర ఉంచినాం పిల్లల్ని, 2 పిల్లలు ఉంటే, ఒక బాబు అమ్మ దగ్గర ఉంటాడు చిన్న ఆయన, మా దగ్గర 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా మా చెల్లి దగ్గరే ఉంచినాం. మేము లోపల పడుకుంటే డోర్లు కొట్టడం, సామాన్లు బయట ఏమని ఎస్ఐ చెప్పిండంట. ఎట్లా చెప్తాడు ఎస్ఐ డబ్బు లంచం తీసుకుంటున్నాడు కదా. అయితే ఎస్ఐ చెప్పిండంట వాళ్ళకి సామాన్లు బయట అయ్యి వాళ్ళని ఎల్లగొట్ట అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అర్ధరాత్రులు డోర్లు కొట్టడం, డోర్ కట్టలు కట్ చేయటం అవన్నీ చేశారు సార్. మాకు ఆ ఇంట్లో ఉన్న 15 రోజులు కూడా బయటకు వెళ్ళకోకుండా చేశారు సార్ ఖాళీదు, అలీ, రెహమాన్. వాళ్ళ 3 మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ డోర్ కట్టని కట్ చేసిన వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి, వీడియో గీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీని గురించి ఎంతవరకైనా వెళ్ళిపోతాం. ఫస్ట్ ఎందుకు చెప్పలేదు, ఇన్ని నెలలు అవుతుంటేనే అందరు క్వశ్చన్ చేస్తున్నారు అంటే నేను ఎందుకు ఆగుతున్నా అంటే నా కొడుకు కొంచెం తప్పు ఉంది.
తప్పు ఉంది. అప్పుడు ఇంత బాధ లేదు ఆయనకి. ఉండంగా అది పోలీసుల దెబ్బ అనేది ఇప్పుడు బయటపడుతుంది సార్. అప్పుడు ఎమ్మటే బయట పడలేదు. ఇప్పుడు అది ఉండంగా లోపల వాపు వచ్చేసింది బొక్క. ఇవాళ కొట్టింది ఇక్కడ తొంటి దగ్గర వాపు వచ్చింది, వీళ్ళు కొట్టింది ఎన్నుపూస అనేది గ్యాప్ వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ ఎంఆర్ఐ స్కానింగ్లు తీయించినాయి సార్. ఇప్పుడు 3 రోజులు పెట్టుకున్న రైట్స్ ఉన్నాయా? ఇప్పుడు దొంగ సాక్ష్యాలు పుట్టించి నరాల వీక్నెస్ ఉందని అంటే మేము ఎలా ఊరుకుంటాం? ఎన్సీసీలు ఎలా తీసుకుంటారు? మీరు ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్ళి అడిగిన ఎన్సీసీ స్టూడెంటా కాదా అంటే వాళ్ళు ఎన్సీసీ స్టూడెంట్ కాదంటే నిలువును నేను మందు పోసుకొని వస్తాను సార్. నేనైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాను. నా కొడుకు న్యాయం జరగాలి.